వీకెండ్ ఎక్కడ రైడ్ అయ్యాలనిపించట్లే. ఇంట్లోనే కూర్చొని మనకి గేమ్స్ ఆడకుండా ఫుల్ రెస్ట్ అనమాట. లేవట్టవద్దు. రైడ్ వీకెండ్ వదిలేరా, రెస్ట్ తీసుకున్నా. వీకెండ్కి బైక్ తీయాల్సిందే. రైడ్ లేదా పీక కోస్తా. ఇంకా తప్పదు. అది అనమాట ఎవ్రీ వీక్ స్టోరీ. ఎక్కడికి వెళ్ళొద్దు అనుకుంటా కొన్ని వీకెండ్స్, ప్రశాంతంగా ఇంట్లో కూర్చుందామని. బట్ ఐ ఎండ్ అప్ బీయింగ్ లైక్ దిస్ అండ్ లైక్ దట్. సో మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తా. పొద్దున్నే ఫ్రెష్గా స్నానం చేసి ఒక టెంపుల్కి వెళ్తున్నాము. ఆ టెంపుల్ అయితే నెక్స్ట్ లెవెల్ టెంపుల్ అంట. సో ఫస్ట్ మనం ఇంట్రో చేసుకుందాం. హలో గైస్, వాట్స్ అప్, దిస్ ఈజ్ యువర్ గాయ్ విఆర్ అండ్ యూర్ వాచింగ్ బెస్ట్ రెడీ వ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. యాక్షన్ కాపా మోడ్లో. బ్లూటూత్ ఆన్, వైఫై ఆన్. చలో సూపర్ కిక్, బంపర్ కిక్. కొత్త బండి అయిపోయింది నాది, సర్వీసింగ్ అయిపోయింది. బ్రేక్ ప్యాడ్స్ చేంజ్డ్, టైర్ చేంజ్డ్, చైన్ క్లీనడ్, ఫ్యూయల్ ఒక్కటి బాకీ. నీ అమ్మ, ఫ్యూయల్ కాస్ట్ ఏంటి భయ్యా, 107 రూపీస్ అంట. ఎలా బతకాలి మేము? ఏదో ఒకటి అడ్డం పెట్టాడు నాకు బ్యాక్గ్రౌండ్. సరే ఓకే. సో రైడ్కి అయితే నలుగురం వస్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే చెప్పాను కదా, ఒక టెంపుల్ వెళ్తున్నాము. వెరీ ఏన్షియంట్ టెంపుల్ అనమాట. 11th centuries టెంపుల్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్ నియర్ హైదరాబాద్. కొత్త టైర్ బాగా కరువులు కొట్టేస్తుంది. ఆడున్నాడు మా ఫ్రెండ్. ఓకే, ఇంకొక అతను కూడా జాయిన్ అయ్యాడు. సో మొత్తానికి అయితే మన దగ్గర ఇప్పుడు ఒక 2 క్లాసిక్ 350s, మన వంశీ అంది డ్యూక్ 250, నా R15 వర్జన్ 3, 4 బండ్లు ఉన్నాయి. క్రేజీ రైడ్ అయితే చాలా షార్ట్, బట్ లొకేషన్ ఎక్స్ప్లోరింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సిగ్నల్ పడంగానే అవుటర్ రింగ్ రోడ్ టచ్ అయ్యి దూసుకెళ్ళిపోతాం మేము. జప్ వెళ్ళిపోతాం. సో వెళ్ళగానే డైరెక్ట్ లొకేషన్ దగ్గర చూస్తా. సో ఇది నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ అనమాట, మన కొండాపూర్ దగ్గర కనిపిస్తుంది నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్. గ్రీన్ కలర్ పచ్చ బోర్డులో ఏం లేదు, స్ట్రేట్ కొట్టుకుంటూ పోవాలి. అటు శంషాబాద్ వస్తుంది. శంషాబాద్ వెళ్ళగానే కొంచెం యూతల్కే ఉంటుంది లొకేషన్, మనకు కూడా సగం తెలియదు. సో మొత్తానికి అయితే అది ఆడికి వెళ్తాం. ఆడికి వెళ్ళినాక వీ విల్ టాక్. బై. ఓకే, టెంపుల్ ఎంట్రీ ఇక్కడ ఉంది. ఆపోజిట్లో హనుమాన్, ఎంత మంచిగా ఉంది స్టాచ్యూ, క్రేజీ. ఇది టెంపుల్ ఎంట్రన్స్. వావ్, ఓ సీమ్స్ వెరీ ఓల్డ్. బా, వెడ్డింగ్ ఫోటోషూట్స్ కామన్ అని చెప్పారు. నేను కూడా చూశాను వెడ్డింగ్ షూట్స్ కామన్గా అయితే అని. Don't you think we're done? Don't you think we're done?
Don't you think we're done? Knew that it was true from the way you looked at me. Don't know what to do, what to say. BMW బైక్ తోని ఇక ఆ లైట్స్ తోని మేము అన్ని ఫాలో అయిపోయినాం. చూసిన రివ్యూస్ ఓకే. హలో గైస్, అసలు ఏమనుకున్నా ఒక్క నిమిషం ఏ కెమెరా ఆఫ్ చేయి. సో హలో గైస్, వాట్సాప్, దిస్ ఈజ్ యువర్ గాయ్ విఆర్ అండ్ యువర్ వాచింగ్ విష్ణురెడ్డి న్యూస్. ఓకే, ఈరోజు అయితే మనం వచ్చాము ఇక్కడికి. టెంపుల్ పేరు కాస్త శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్, అమ్మాపల్లి నార్కొండ. ఓకేనా, లొకేషన్ అయితే చాలా బాగుంది. టెంపుల్ అక్కడ అల్లదిగో అక్కడ కనిపిస్తుంది, బాగుంది కదా. బాగా వెడ్డింగ్ షూట్స్ కూడా బాగా జరుగుతున్నాయి అనమాట. మనమైతే ఈ టెంపుల్ గురించి ఫస్ట్ చెప్పాలంటే 11th సెంచరీ టెంపుల్ అంట, చాలా ఓల్డ్. అసలు ఇప్పటివరకు చెక్కు చెదరకుండా ఎంతో బాగా ఉంది. ఇక్కడైతే మన రైడర్స్ ఉన్నారు, డ్యూక్ 250, క్లాసిక్ 350, చిచ్చి డ్యూక్ అంతేలే, R15 150, మళ్ళీ క్లాసిక్ 350. ఓకేనా, టెంపుల్ గురించి చెప్పాలంటే లోపల చాలా బాగుంటుంది అని విన్నాను, బట్ నేను కూడా ఇప్పటివరకు వెళ్ళలేదు. బాగా వెడ్డింగ్ షూట్లు అయితే బాగా జరుగుతున్నాయి. చాలా ఓల్డ్ టెంపుల్ అని విన్నాను. అసలు ఇప్పటివరకు ఎంతో పురాతనమైన మన తాతల కాలం లాంటి టెంపుల్ అనమాట ఇది. సో ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకు ఒక పెద్ద మనిషి కావాలి. ఆ పెద్ద మనిషి హలో విఆర్ గారు ఉన్నారా? ఓకే, హెడింగ్ టువర్డ్స్ మన విఆర్ వ్లాగ్స్. ఓకే, టాటా సీ యూ. విష్ణురెడ్డి న్యూస్తో వంశీ ద బైకర్ యాస్ కెమెరామెన్. బాయ్. థ్యాంక్ యూ విఆర్ న్యూస్, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ విష్ణురెడ్డి వ్లాగ్స్. ఇంతసేపు ఈ స్టోరీ మొత్తం నువ్వే చెప్పేసినావు, నాకేం ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పటి నుంచి జర అని చెప్పని. వెడ్డింగ్ షూట్స్ గట్టిగా అవుతున్నాయి. మన బైక్స్ అక్కడ పార్క్ చేస్తాం మనము. టెంపుల్ అయితే చాలా ఓల్డ్ అనిపిస్తుంది చూడంగానే లుక్. సో ఇక్కడ మన కిందకి వెళ్ళే కోనేరు ఉంది, బట్ ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి విల్ గో ఇన్ టు ద టెంపుల్. ఓకే, రండి భయ్యా. గోపాల్ హ్యాండ్సమ్ కొడుతున్నాడు లుక్. చిరు పవర్ రేంజర్ మనోడు ఏం చేస్తున్నాడు? సార్ బిగ్ ఫ్యాన్. ఓకే, చలో ఫస్ట్ అయితే టెంపుల్ లోకి వెళ్దాం. మనం టెంపుల్కి వెళ్ళి బయటకు వెళ్దాం. నాకు డౌట్, చెప్పులు జాగ్రత్తగా చూసుకుంటారు లేదు. ఓహో, వెరీ హ్యూజ్, మ్యాసివ్. ఐ డోంట్ నో ఇఫ్ కెమెరా ఇస్ అలౌడ్ ఇన్ సైడ్, బట్ ఎంట్రన్స్ అయితే ఇది సూపర్ ఉంది. చాలా ఓల్డ్ టెంపుల్ భయ్యా. నేను గూగుల్లో ఏం చదివినా అంటే 11th సెంచరీ టెంపుల్ అంటే ఇది. 11th సెంచరీ అంటే ఇప్పుడు ఎంత? 21st సెంచరీ మనకు ఉన్నది. 1000 years అంట. 11th సెంచరీ నేను చూసిన 11th సెంచరీ అని చాలా మంది మెన్షన్ చేశారు, 13th సెంచరీ మెన్షన్ చేయలేదు. సో 11th సెంచరీ అంటే ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నాం అంటే 1000 years. నిజంగా నా 1000 years ఓల్డ్ ఇది. కంప్లీట్ మార్బుల్. దీన్ని ఏమంటారు బ్రో? సో మెయిన్ టెంపుల్ ఇక్కడే ఉంది, రాముడి టెంపుల్ అంట. When I'm alone again. Say you wanna fix our problems. How long should I be waiting? Feels like I've had too much of drama, but I'm not ready to give in. సో అది అన్నమాట మన రామ్ మందిర్.
చాలా బాగుంది. ఇంత ఏన్షియంట్ టెంపుల్ నేను ఆ టెంపుల్స్కి రాను, బట్ ఇదేదో స్పెషల్గా అనిపించింది. ఇది జస్ట్ మ్యాప్స్ని గూగుల్ మ్యాప్స్ని లైట్గా స్క్రాల్ చేస్తున్నా, ఇంకా అక్కడికి వెళ్ళగానే చిన్న వాటర్ ఫాల్ లాగా ఏదో కనపడింది. మేబీ వెళ్తే అక్కడ కూడా వెళ్తాము. సో దానికి కొంచెం ముందరే ఒక టెంపుల్ లాగా ఏదో కనపడింది. చూస్తే 11th century అని మెన్షన్ చేశాడు. ఇంకా పట్మని నైట్ 2 o'clock or 1 o'clock డిసైడ్ అయినాం, వచ్చేసినాం. ఓకే, టెంపుల్ నుంచి బయటకు వచ్చాం మనం ఇప్పుడే. మనం ఇప్పుడు కోనేరు దగ్గరికి వెళ్దాం. కోనేరు అంటారో ఏమంటారో తెలియదు, అది అప్పుడు కూడా లేవా? ఓ, Baby, all I really wanted. గోప్రో వాటర్ ప్రూఫ్ నెక్స్ట్ కమ ఫీచర్ రైడరా ఇద్దరు కూల్. ఫైబర్ నేను అడుగుండి పోదాం, లేట్ అవుతుంది, హాఫ్ డే అయితే ఓకే, మనం ఇప్పుడు లొకేషన్ నుంచి బయలుదేరుతున్నాం. అయిపోయింది, టెంపుల్ విజిట్ అయిపోయింది. నెక్స్ట్ నానాజీపూర్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. చలో లెట్స్ గో. మళ్ళీ ఆఫ్ రోడింగ్ ఆన్ మై R15 E3 వాయు బేబీ ఆఫ్ రోడింగ్. నిన్ననే సర్వీసింగ్ అయింది బండి, కొత్త బండి బ్రో. నీళ్ళు క్లియర్ ఉంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ పూల్. ఇంత మంచి పూల్ ఎట్లా వచ్చింది? అదే వాటర్ అయితే క్లియర్ లేవు, అసలు బురద వాటర్ లాగా ఉన్నాయి. లేదు బ్రో, ఐ థింక్ ఇక్కడ దాకా వస్తాయి వాటర్, ఇవన్నీ వచ్చి కింద పడితే అప్పుడు వాటర్ ఫాల్. అదే అవును, కానీ ఇప్పుడు లేవు. సో అనదర్ యూట్యూబర్ చిక్కీ చెరీ బ్లాగ్స్, చిక్కీ చెరీ ఛానల్. YouTubers are so many small kids are getting inspired because of YouTube. So YouTube is also a great platform for us. So she is Cherry and her YouTube channel name is Chicky Cherry, right? Chicky Cherry, and she shows a beautiful content of science, right? Science content. Okay, and what kind of people you attract, like English or Telugu, or what language do you prefer? I prefer any language. Any language in your YouTube channel. Okay, that's great. So just go and check her content. You have to encourage small kids, definitely. So just go and subscribe to Chicky Cherry's channel. My nickname is also Cherry. Don't just remember that. Yeah. Done. So don't forget to hit the like, share and subscribe to Chicky Cherry. Okay? Done.